ఒక మనిషి తన ప్రాణానికి హాని కలిగించే ఏ వస్తువుకైనా ప్రాణికైనా భయపడతారు. కానీ ఏ ప్రమాదానికైనా విపరీతంగా భయపడే వారికి ఫోబియా అంటారు. అంటే చిన్న విషయాలకు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు సాలెపురుగును చూస్తే భయపడతారు, బొద్దింకలు చూస్తే భయపడతారు, బల్లులను చూస్తే భయపడతారు, ఎత్తైన ప్రదేశాలకు వెళ్తే భయపడతారు, మళ్ళీ మంటను చూస్తే భయపడతారు. అయితే ఈ విపరీతంగా భయం అంటే ఎక్స్ట్రీమ్ భయపడే వారిని ఫోబియాతో బాధపడుతున్నా అంటారు. అయితే కొందరు చీమలను చూస్తే కూడా భయపడతారు. చీమలు మనిషికి హాని చేయవు. అంటే కొన్ని చీమలు ఉంటాయి, అమెజాన్ అడవుల్లో ఉన్న చీమలు కొన్ని జాతులు ఉంటాయి, అవి రేర్ ఉంటాయి. బట్ మా ఇండియాలో ఉండే చీమలు నల్ల చీమలు, ఎర్ర చీమలు, గండు చీమలు. నల్ల చీమలతో పెద్ద భయం ఏమి ఉండదు, కానీ ఎర్ర చీమలు, గండు చీమలు కరిస్తే కొద్దిగా నొప్పి లేస్తుంది. ఒక 1 or 2 minutes తర్వాత నార్మల్ అయిపోతుంది. కాబట్టి ఈ చీమల గురించి ఎక్కువ భయపడే మెర్మిక్స్ ఫోబియా అంటారు. ఈ ఫోబియా ద్వారా భయపడి ఆమె తన ప్రాణాన్ని కూడా తీసుకున్నది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఒక వివాహిత ఈ మెర్మిక్స్ ఫోబియా బాధపడుతూ తన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఫోబియాకు ట్రీట్మెంట్స్ ఉంటాయి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ ద్వారా నయం చేయించవచ్చు. కాకపోతే తను ట్రీట్మెంట్ ద్వారా నయం చేసుకునేది మనకు తెలియదు విషయం క్లారిటీ. కానీ అయితే తను ఈ ఫోబియాతో బాధపడుతూ 2 రోజుల కింద ఉరేసుకొని చనిపోవడం జరిగింది. తనకు ఒక 3 ఏళ్ళ కూతురు కూడా ఉన్నది.